Hello, my dear students. Welcome all of you. Welcome to our YouTube platform, Rohit's Analysis. Guys, ఈ సెషన్ పర్టికులర్గా మెయిన్స్ గైడెన్స్ ప్రోగ్రామ్ అని ఒక సిరీస్ ఆఫ్ వీడియోస్ చేయాలి అనుకున్నాను. లైక్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్. అంటే ఆన్సర్ రైటింగ్లో స్కిల్స్ని ఎలా ఇంప్రూవ్ చేయాలి అన్నట్టు ఒకేసారి అన్ని డోస్ ఇవ్వకుండా మెల్లిమెల్లిగా ఆన్సర్ రైటింగ్లో స్కిల్స్కి సంబంధించి మెల్లిమెల్లిగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి అనుకున్నాను. లైక్ యాజ్ యూజువల్ ఒక షుగర్ పేషెంట్కి రెగ్యులర్గా రోజు ఇన్సులిన్స్ అవసరం అవ్వచ్చు. ఒకేసారి అంత ఇన్సులిన్ ఇచ్చినా కానీ ఓవర్ డోస్ అయిపోతుంది, హైపర్ కేషన్స్కి వెళ్ళిపోతుంది. ఒక స్టూడెంట్కి కూడా ఆన్సర్ రైటింగ్కి సంబంధించి ఒక 1.5 hours లేకపోతే ఒక 2 hours కంటిన్యూస్ సెషన్ తీసుకొని ఇది ఆన్సర్ రైటింగ్ ఇది పెట్టాలి అన్నా కూడా అంతగా మీకు వెళ్ళకపోవచ్చు. లేకపోతే 10 points చెప్తే 1-2 మాత్రమే మీకు గుర్తుండిపోవచ్చు. అందుకే సిరీస్ ఆఫ్ వీడియోస్ చేయాలనుకున్నాను. మీరు మిస్ అవ్వకుండా ఫస్ట్ నుంచి ఇలా రోజు చేస్తున్న వీడియోస్ చూస్తూ ఉండండి. డెఫినెట్గా ఆన్సర్ రైటింగ్లో ఇంప్రూవ్మెంట్ మాత్రం కనిపిస్తుంది. అయితే వింటే సరిపోదు, చెప్పిన థింగ్స్ నేను వీడియోస్ చేయడంతో పాటు అసైన్మెంట్స్ ఇస్తున్నాను. ఎందుకంటే ఆన్సర్ రైటింగ్ అనేది ఒక కళ. అది ఎవరో చెప్తే వచ్చేది కాదు. ఎవరో చెప్తే నీకు నువ్వు అమలు చేస్తే, దాన్ని యాక్షన్లో పెడితే, ఆచరణలో పెడితే వచ్చేది. గుర్తుపెట్టుకోండి. సో అయితే ఈ ఆన్సర్ రైటింగ్కి సంబంధించి స్టూడెంట్స్కి సంబంధించిన కొన్ని కామన్ క్వశ్చన్స్ని నేను పికప్ చేసుకున్నాను. ఆ కామన్ క్వశ్చన్స్కి ఇంకొన్ని పాయింట్స్ యాడ్ చేసి ఇలా సిరీస్ ఆఫ్ వీడియోస్ చేయాలి అని చేసుకున్నాను. సో దాంట్లో భాగంగానే ఈ వీడియో వచ్చింది. అండ్ గైస్, అంతకంటే ముందు ఐ జస్ట్ వాంట్ టు గివ్ అ స్మాల్ ఇన్ఫర్మేషన్ టు ఆల్ ఆఫ్ యూ. సో అదేంటంటే దట్స్ నథింగ్ బట్ ఆఫ్లైన్ క్లాసెస్. టీఎస్పిఎస్సి గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2కి సంబంధించి ఎస్ఆర్ నగర్ వేదికగా సో ఆఫ్లైన్ బ్యాచెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. ఈ ఆఫ్లైన్ బ్యాచ్లో మ్యాక్సిమం 50 members, లేకపోతే ఇంకా తప్పదు అనుకుంటే ఒక 10 members అటు ఇటు అంతమందిని మాత్రమే తీసుకుంటాను. సో వాళ్ళను పర్సనల్గా అంటే క్లాసెస్ చెప్పడంతో పాటు దానికి సంబంధించిన యాక్షన్ ప్లాన్, ఎలా ముందుకు వెళ్ళాలి, ఎక్కడ మీరు వెనుకబడుతున్నారు, వాటన్నిటినీ పర్సనలైజ్డ్గా కేర్ చేస్తూ ఈ ప్రోగ్రామ్ ఉంటుంది. ఆన్లైన్లో ఆల్రెడీ చాలా మంది కోర్సెస్ తీసుకున్నారు, కానీ కొంతమందికి ఆఫ్లైన్ పైన ఇంట్రెస్ట్ ఉంది. ఆఫ్లైన్ గురించి చాలా ఎంక్వైరీస్ చేస్తున్నారు. సో ఇది ఆఫ్లైన్కి సంబంధించిన మన ఫ్యాకల్టీ టీం. మనకు బేసికల్గా హిస్టరీకి, పాలిటీకి, ఎకానమీకి, సొసైటీ, ఈ మేజర్ సబ్జెక్ట్స్ అన్నట్టు. సో వాటికి మన దగ్గర ఎక్సలెంట్ ఫ్యాకల్టీ టీం ఉంది. ఈ ఇమేజ్ ఏదైతే ఉంటుందో ఇది మన కమ్యూనిటీ పోస్ట్లో షేర్ చేయడం జరిగింది, టెలిగ్రామ్ ఛానల్లో కూడా షేర్ చేయడం జరిగింది, మీరు చూడొచ్చు. ఓకే, సో ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇక్కడ కింద మెన్షన్ చేసిన నంబర్ ఏదైతే ఉంటుందో ఆ నంబర్కి మీకు కాల్ చేయొచ్చు. February 16th అంటే February 16th 10 to 12 o'clockకి ఒక ఓరియంటేషన్ సెషన్ ఉంటుంది, డెమో సెషన్. ఎవరైనా కూడా అసలు ఏం చెప్పబోతున్నామో ఈ ప్లాన్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ గ్రూప్ 2 గ్రూప్ 1 ఇంటిగ్రేటెడ్గా ఎలా ప్రిపేర్ అవ్వాలి, దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ February 16th మీకు ప్రొవైడ్ చేస్తాను. ఐ హోప్ మీరు అందరూ కూడా ఎస్ఆర్ నగర్ ఉమేష్ చంద్ర స్టాచ్యూ దగ్గర ఉన్న రోహిత్స్ అనాలిసిస్ ప్లాట్ఫామ్ దగ్గరికి వచ్చి మీరు విజిట్ అవ్వచ్చు. 2nd floor క్లాస్ రూమ్ ఉంటుంది, సుర్విబా టవర్స్ అని. ఈ నంబర్కి కాల్ చేస్తే మీకు లొకేషన్ షేర్ చేస్తాం. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, ఎన్నిసార్లు రాస్తే ఆన్సర్ రైటింగ్ ఇంప్రూవ్ అవుతుంది అని అడుగుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్సర్ రైటింగ్ ఇంప్రూవ్మెంట్ చూడండి. మీకు ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ లేకపోతే మెయిన్స్ గైడెన్స్ ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే మిమ్మల్ని ప్రాక్టీస్ చేయించడం. నేను టెక్నిక్స్ చెప్పినా కానీ మీతో అంటే 100% నేనే కాదు, ఏ ఫ్యాకల్టీ కూడా మీకు ఇవ్వలేడు. మీరు దాన్ని ఆచరణలో పెడితే మాత్రమే సాధ్యమవుతుంది. మీరు ఇప్పుడు చూడండి, మన ఇండియాలో స్పోకెన్ ఇంగ్లీష్ బాగా మాట్లాడాలి అని చాలా మందికి ఉంటుంది. ఆ ఇంగ్లీష్ మాట్లాడడానికి జస్ట్ స్పోకెన్ ఇంగ్లీష్ అంటే కోచింగ్కి వెళ్ళిపోతే ఇంగ్లీష్ వచ్చేస్తుంది అంటే ఇండియా మొత్తంలో హైపర్ ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు ఎంతో మంది ఉంటారు. జస్ట్ ఆ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్కి వెళ్తే వాళ్ళు జస్ట్ చెప్పేది ఏంటంటే, మేము చెప్తున్నాము, నీకు నువ్వు అద్దం ముందు నిల్చొని మాట్లాడండి, నీకు నువ్వు మాట్లాడు, ఇంకెవరితోటైనా మాట్లాడు, రోజు 10 నుంచి 15 నిమిషాలు మాట్లాడితే, అలా మాట్లాడితే నీ లాంగ్వేజ్ ఇంప్రూవ్ అవుతుంది. అంతేకాని నువ్వు ఆ పాస్ట్ టెన్స్, ప్రజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ ఏది ఎక్కడ పెట్టాలి అంటే ఎంత విన్నా కూడా అవ్వదు. ఇది సో యాక్షన్ లో పెడితేనే మీకు సక్సెస్ అనేది వస్తుంది. సో అందుకోసం మీకు నేను మళ్ళీ చెప్తున్నాను, టెలిగ్రామ్ ఛానల్ క్రియేట్ చేశాను.
ఈ టెలిగ్రామ్ ఛానల్ అనేది ఫ్రీ ఇనిషియేటివ్. కొంతమంది స్టూడెంట్స్ అంటున్నారు, సార్ మీ నుంచి కొంచెం రెస్పాన్స్ తక్కువ ఉండేసరికి మేము రాయడానికి ఇంట్రెస్ట్ లేదు. రాయడం నా కోసం రాయట్లేదు, నీకోసం రాస్తున్నారు. నిర్విరామంగా రాయాలి. నేను ఒక ఫ్యాకల్టీ టీమ్ని కూడా తయారు చేస్తున్నాను. అంటే ఎవరు ఇవాల్యుయేట్ చేస్తారు, ఎవరికి ఎంత కెపాసిటీ. ఎందుకంటే రోజుకి ఒక్క స్టూడెంట్కి యావరేజ్గా పర్సనల్గా మానిటర్ చేయాలన్నా దానికి కనీసం 15 నిమిషాలు ఖర్చు అవుతుంది. 15 minutes రోజుకి ఒకరికి. అంటే అంత టైం నాకుంటుందా, నా ఫ్యాకల్టీ టీంకి ఉంటుందా, ఎంతమందిని ఇవాల్యుయేట్ చేయాలి ఏంటి. సో దాన్ని నేను బేరీజ్ వేసుకొని ముందుకెళ్తున్నాను. సో టెలిగ్రామ్ ఛానల్లో ఏం చెప్తున్నానంటే, మీరు అది తెలుగు అయితే ఈనాడు, ఇంగ్లీష్ అయితే హిందూ, ఈ న్యూస్ పేపర్లో నుంచి ఏదో ఒక ఆర్టికల్ పికప్ చేసుకొని దాంట్లో నుంచి రాయండి. నేను పోస్ట్ చేసినా చేయకపోయినా ఒక 2 days నుంచి అది ఇంకా రెగ్యులర్ అయిపోతుంది. దానికి స్ట్రీమ్ లైన్ చేస్తున్నాను. సడన్ గా కన్సిస్టెన్సీ పెడితే బాగుంటుందని చెప్పి అన్ని పనులు అయిపోయిన తర్వాతనే నేను ఇంకా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తాను. సో మీరు రాయండి, మీరు ఒక స్టూడెంట్కి ఇవాల్యుయేట్ చేయండి, అలాగే మీకు ఇంకొక స్టూడెంట్ ఇవాల్యుయేట్ చేస్తాడు. అంటే ఇవి ఆల్రెడీ చెప్పాను మళ్ళీ, ఎందుకంటే మనము ఒక ఆన్సర్ చూసినప్పుడు వాడిలో లోపాలే ఎక్కువ కనిపిస్తాయి. కనిపించినప్పుడు ఆ లోపాలని రేపు మనం చేయకూడదు అనుకుంటాం. అందుకోసం మీకు ఏం తెలియకపోయినా ఒక స్టూడెంట్ యొక్క ఆన్సర్ని ఇవాల్యుయేట్ చేయండి అంటాం. మీరు ఇవాల్యుయేట్ చేశారు కాబట్టి వాళ్ళు మీకు ఇవాల్యుయేట్ చేయడం, రెసిప్రొకేషన్. సో ర్యాండమ్గా ఎవరికి ఒక ఆన్సర్ నేను ర్యాండమ్గా ఇవాల్యుయేట్ చేస్తాను. సో ఇట్లా రోజు 15 నిమిషాలు, జస్ట్ 15 minutes మీకు తోచింది, మీకు అనిపించింది రాస్తే డెఫినెట్గా ఆన్సర్ రైటింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో కమింగ్ టు ద టాపిక్, ఎన్ని డేస్ రాస్తే ఆన్సర్ రైటింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. చూడండి గైస్, కొంతమందికి ఫర్ సపోజ్ ఒక టాపిక్ని సార్ ఎన్నిసార్లు చదివితే గుర్తుంటుంది అంటే దానికి ఏదైనా ఫిక్స్డ్ ఆన్సర్ ఉంటుందా? అంటే ఒక పర్సన్కి 5 సార్లు చదివితే ఎక్కువ గుర్తుంటుంది, ఒక పర్సన్కి 6 times. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఊహాజనికమైన మాటలు కాదు, ప్రాక్టికల్గా. అంటే మీరు దీన్ని కోరిలేట్ చేయలేకపోతున్నారు. ఆన్సర్ రైటింగ్లో ప్రధానమైన కారణాలు ఏంటో మీకు తెలియాలి. అందుకోసం ఈ ఉదాహరణలు చెప్పి మిమ్మల్ని మోటివేట్ చేసి మీతో రాయించడమే నా ప్రధాన బాధ్యత. అలా రాయించడానికే ఇవన్నీ కొత్త స్టోరీస్తో మీ ముందు వస్తున్నాను. సో కొంతమందికి 7 times, అంతేగాని సార్ వాడికి 5 times రాస్తే బాగా గుర్తుపెట్టుకుంటున్నాడు, నేను 7 times చదివితే గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది, ఇది అన్యాయం అని మాత్రం అనం కదా. ఇది పర్సన్ యొక్క క్యాలిబర్. అందుకే కొంతమంది రాస్తూ ఉంటే కొంతమందికి 15 daysలో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది, ఇంకొంతమందికి 30 daysలో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది, ఇంకొంతమందికి 50 daysలో కూడా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అంటే ఇది ఎక్స్ట్రీమ్ కేస్. కొన్నిసార్లు మీరేం చేస్తారంటే ఒక 1 day లేదా 2 day కన్సిస్టెంట్గా రాస్తారు. సో నా స్టూడెంట్ గణేష్ గురించి చెప్తాను. ఇప్పుడు నేను ఇవాల్యుయేట్ చేయట్లేదు, కానీ కన్సిస్టెంట్గా 10 days, నాకు అంత కౌంట్ ఆన్ అండ్ యావరేజ్, నేను చేసినా చేయకపోయినా రోజు కాల్ చేస్తున్నాడు, రోజు ఆన్సర్ రాస్తూనే ఉన్నాడు. సో అంటే ఇవాళ మార్నింగ్ ఆయనతో నేను డిస్కస్ చేయడం జరిగింది, మాట్లాడడం జరిగింది, ఇది అని చెప్పేసి ఖచ్చితంగా చేస్తాను. ఇటువంటి కన్సిస్టెన్సీ కావాలి. అతను ఆల్రెడీ చాలా మంచి పొజిషన్లో ఉన్నాడు, ఈజ్ ఎ గవర్నమెంట్ ఎంప్లాయీ, అయినప్పటికీ మళ్ళీ గ్రూప్ 1 అచీవ్ చేయాలనుకుంటున్నాడు. దానికోసం ఆయన మంచి పొజిషన్లో ఉన్నప్పటికీ కూడా రోజు కష్టపడి ఆన్సర్ రాస్తున్నాడు. అంటే మీకు ఆన్సర్ రైటింగ్ ఇంప్రూవ్మెంట్ కావాలంటే రోజు 15 నిమిషాలు ఖచ్చితంగా రాయండి. రాస్తూ పోతుంటే చేతికి అలవాటు అవుతుంది. కానీ మీరు రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయకండి. 15 daysలో ఇంప్రూవ్ అవుతుందా, 30 daysలో ఇంప్రూవ్ అవుతుందా, 40 daysలో ఇంప్రూవ్ అవుతుందా? ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. మీరు రోజు చేస్తూ ఉంటే మీకు తెలియకుండానే మీలో మార్పు కనిపిస్తుంది. అందుకే ఎన్ని గంటలు ఎన్ని రోజులు అన్నట్టు గుర్తుపెట్టుకోకుండా జస్ట్ గో ఇన్ అ ఫ్లో. సో ఇలా మీకు ఆన్సర్ రైటింగ్ వచ్చిన తర్వాత యూ కెన్ స్టార్ట్. అంటే ఇప్పుడు చూడండి, నేను ఫస్ట్ మీకు కంటెంట్ ఇవ్వట్లేదు. సో ఫర్ సపోజ్ హిస్టరీ మొత్తం నేర్చుకున్న తర్వాత, పాలిటీ మొత్తం నేర్చుకున్న తర్వాత, జాగ్రఫీ మొత్తం నేర్చుకున్న తర్వాత అని చెప్పట్లేదు. జస్ట్ మీరు ఒక ర్యాండమ్ కంటెంట్ చూసి దాని నుంచి మీరు ఆన్సర్ రాయాలి. సో చూడండి, ఫస్ట్లో నేనేమంటున్నానంటే వర్డ్ లిమిట్ని ఫోకస్ చేయకండి, లేకపోతే టైం లిమిట్ని ఫోకస్ చేయకండి. ఇవన్నీ మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. చూడండి, మీకు ఒక ఆన్సర్ రైటింగ్ డిస్ప్లే అవుతుంది. మీకు ఇక్కడ ఒక ఆన్సర్ డిస్ప్లే అవుతుంది. చూడండి, ఐఎమ్ జస్ట్ డిస్ప్లేయింగ్ యూ దిస్. మీకు ఇది కనబడుతుందని అనుకుంటున్నాను. ఇది ఇంగ్లీష్ మీడియంలో నా ఆఫ్లైన్ స్టూడెంట్ రాసిన బుక్. తనలో లోపాలు మీకు చూపించాలని చెప్పి ఇది చూశాను. సో చూడండి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఆర్ కన్సిడర్డ్ యాజ్ వన్ ఆఫ్ ద కార్నర్ స్టోన్ ఆఫ్ ఇండియా. ఐ థింక్ మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను ఈ ఫాంట్స్ ఇదంతా కూడా. సో జూమ్ చేసి పెట్టాను, ఇంకొంచెం జూమ్ చేస్తాను కూడా, జూమ్ ఇన్. సో చూడండి, కార్నర్ స్టోన్ ఆఫ్ ద కన్సిడర్డ్ యాజ్ కార్నర్ స్టోన్ ఆఫ్ ద
ఇండియాస్ డెమోక్రసీ, డిస్కస్ ద సేలియంట్ ఫీచర్స్ అని ఇచ్చారు. మీకు ఇక్కడ చూస్తే చూడండి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ బిలాంగ్స్ టు పార్ట్ 4 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫ్రమ్ ఆర్టికల్ 36 to 51. అంటే చూడండి, అండ్ అలాగే దే ఆర్ పాజిటివ్ రైట్స్. మీకు ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ పాజిటివ్ రైట్స్ అంటే స్పెల్లింగ్ మిస్టేక్ చూడండి, ఇది మైనర్ కాదు కానీ చెప్తున్నాను, మీరు ఫ్లోలో ఇవన్నీ మిస్టేక్. విచ్ ఇంపోజ్ పాజిటివ్ అప్లికేషన్స్ ఉందని ఇచ్చారు. మీకు తెలియకుండానే మెసేజ్ లాంగ్వేజ్ వాడుతున్నారు, లేకపోతే స్పెల్లింగ్ మిస్టేక్స్, కొన్నిసార్లు గ్రామటికల్ మిస్టేక్. చూడండి, దే ఆర్ ద డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ విచ్ ఆర్ ఇన్స్ట్రక్టెడ్ బై ద గవర్నమెంట్ ఇన్ ద పాజిటివ్ పర్స్పెక్టివ్. అంటే చూడండి, దే ఆర్ ద డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ విచ్ ఆర్ ఇన్స్ట్రక్టెడ్ బై ద గవర్నమెంట్. బేసికల్ గా కాన్స్టిట్యూషన్ ఈస్ గివింగ్ యూ ద ఇన్స్ట్రక్షన్స్ టు ద స్టేట్. అంటే కాన్స్టిట్యూషనల్ మేకర్స్ దే వాంట్ టు గివ్ సమ్ ఇన్స్ట్రక్షన్స్, కానీ ఇక్కడ ఏం రాశారు, విచ్ ఆర్ ఇన్స్ట్రక్టెడ్ బై ద గవర్నమెంట్. అంటే ఇక్కడ ఏమవుతుందంటే తనతో మాట్లాడినప్పుడు తన ఇమాజినేషన్ కరెక్ట్ గానే ఉంది. అంటే సార్ నేను ఇది తను రాయాలనుకుంటుంది, అంటే తన మనసులో ఉంది ఒకటి కానీ రాసింది ఇంకొకటి. అంటే ఇదే జరుగుతుంది. సో మీ మైండ్ లో ఒకటి ఉంటుంది కానీ ఆన్సర్ రిప్రజెంటేషన్ లో మాత్రం ఒకటి ఉండట్లేదు. ఒక్కొక్కసారి మీ దగ్గర కంటెంట్ లేనప్పుడు దాన్ని రాసిన పాయింట్ ని మళ్ళీ మళ్ళీ రిపీటెడ్ గా రాస్తున్నారు. ఫర్ సపోజ్ ఇప్పుడు చూడండి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆర్ అండర్ ద డైరెక్షన్స్ ఆఫ్ ద స్టేట్ పాలసీస్. చూడండి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆర్ అండర్ ద డిరెక్షన్స్ ఆఫ్ ద స్టేట్ పాలసీస్. అంటే ఇక్కడ మనకు కంటెంట్ లాగింగ్ అవుతుందని కనిపిస్తుంది. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆర్ నాన్ జస్టిషియబుల్ ఆర్ ఆల్టర్నేటివ్ టు ద పీపుల్స్ కోడ్. చూడండి, ఆల్టర్నేటివ్ టు ద పీపుల్స్ కోడ్, ఇది బ్లండర్. అంటే జనరల్లీ దే ఆర్ కన్సిడర్డ్ యాజ్, సో బేసికల్లీ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆర్ నాన్ జస్టిషియబుల్. అంటే కోర్టుల్లో ఇది న్యాయసమ్మతమైనవి కాకపోయినప్పటికీ ప్రజా కోర్టుల్లో మాత్రం వీటికి విలువ ఉంటుంది. బట్ దే ఆర్ కన్సిడర్డ్ యాజ్ వాల్యుబుల్ ఇన్ ద పీపుల్స్ కోర్ట్. అలా చెప్పాల్సింది పోయి వాళ్ళు ఇంకొకటి రాశారు. చూడండి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ డస్ నాట్ పుట్ ఎనీ రెస్ట్రిక్షన్స్ ఇన్ ద స్టేట్. చూడండి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆర్ ఇన్స్ట్రక్టెడ్ బై ద గవర్నమెంట్, మళ్ళీ డస్ నాట్ పుట్ రెస్ట్రిక్షన్స్. అంటే మీరు రాయడంలో భాగంగా యూర్ జస్ట్ రైటింగ్ సంథింగ్, ఏదో డీవియేట్ అయిపోతున్నారు. ఫర్ సపోజ్ ఇక్కడ చూడండి, సోషల్ ఎకనామిక్ రైట్స్ బట్ దే డు నాట్ ఇంక్లూడ్ ద పొలిటికల్ రైట్స్. సో DPSPs పర్టికులర్లీ ఇన్వాల్వ్ ఇన్ ఎకనామిక్ ఆస్పెక్ట్స్. చూడండి, సోషల్ అండ్ ఎకనామిక్ రైట్స్ అన్నారు, మళ్ళీ పర్టికులర్లీ ఇన్వాల్వ్ ఇన్ ద ఎకనామిక్ ఆస్పెక్ట్స్. అంటే రిపీటెడ్ పాయింట్స్ మళ్ళీ రాస్తున్నారు. DPSPs గివ్ సెట్ ఆఫ్ రూల్స్ సజెస్టెడ్ బై ద రూలర్స్ టు గవ్. చూడండి, ఇక్కడనేమో గవర్నమెంట్ అని రాశారు, ఇక్కడనేమో సెట్ ఆఫ్ రూల్స్ సజెస్టెడ్ బై ద రూలర్స్ టు గవర్న్ ద స్టేట్స్. అంటే ఇక్కడ రాసిన పాయింట్, ఇక్కడ రాసిన పాయింట్, రెండిటికి పూర్తి వ్యతిరేకత్వం. అంటే ఇప్పుడు చూడండి, మళ్ళీ DPSPs ఆర్ సిమిలర్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. బేసికల్ గా దే ఆర్ లైక్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ప్రెసెంట్ ఇన్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. కానీ వీళ్ళు ఏం రాశారంటే దే ఆర్ సిమిలర్ టు గవర్నమెంట్ ఆఫ్, అంటే వాళ్ళ మైండ్ లో అదే ఆలోచన ఉంది. అంటే 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ లో ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఏదైతే ఉంటుందో అటువంటిది DPSP. కానీ ఇది నా మైండ్ లో ఉంది, రాసే క్రమంలో నేను ఏం చేశానంటే DPSPs ఆర్ సిమిలర్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆఫ్ 35. అంటే ఇది బ్లండరా కాదా? బిగ్గెస్ట్ బ్లండర్. అంటే ఇప్పుడు చూడండి, మళ్ళీ DPSPs ప్రొవైడ్ ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్, స్టేట్స్ హ్యాస్ ద రైట్ టు ప్రొటెక్ట్ ఫర్ ద హెల్దీ ఆఫ్. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ కంప్లీట్ గా ఏదో రాద్దాం అనుకుని ఏదో రాసేసినట్టు. సేలియంట్ ఫీచర్స్ గురించి రాయమంటే చూడండి, మళ్ళీ DPSPs రెడ్యూస్ ద ఇన్ఈక్వాలిటీస్ ఇన్ ద, అంతే, ఇక్కడ డాట్ 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 పెట్టేసారు చూడండి. అండ్ నెక్స్ట్, DPSPs ప్రొవైడ్స్ ద డెఫినేషన్ ఆఫ్ ద స్టేట్ విచ్ సిమిలర్ టు ద ఫండమెంటల్ రైట్. సో మళ్ళీ DPSPs డస్ నాట్ పుట్ రెస్ట్రిక్షన్స్. అంటే రెస్ట్రిక్షన్స్ ఆల్మోస్ట్ 3 times రెస్ట్రిక్షన్స్ అనే పదం వాడడం జరిగింది. సో మీరు చూడొచ్చు, ఇంకొంచెం పైకి వెళ్తున్నా చూడండి. సో ఆఫ్ కోర్స్ ఇది మూవ్ అయిపోయింది. సో అంతే. అంటే మీకు జస్ట్ ఎగ్జాంపుల్ దీంతో నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, జనరల్ గా మీ మైండ్ లో ఒకటి ఉంటుంది కానీ రాసేటప్పుడు ఎగ్జాక్ట్ గా అదే రాయరు. ఇది ఎప్పుడు మార్చుకుంటావు అంటే, ఫస్ట్ ఒక్కసారి నువ్వు ఆన్సర్ రాసిన తర్వాత, నువ్వు ఆన్సర్ రాసిన తర్వాత దాన్ని సెకండ్ టైం నువ్వే చూడు ఒకసారి ఆన్సర్, సెకండ్ టైం. అప్పుడు నువ్వు ఏం తప్పులు చేసావో నీకే అర్థమైపోతుంది. సో ఇప్పుడు సెకండ్ టైం, ఇప్పుడు మీరు ఎవ్వరు ఏ స్టూడెంట్ కూడా సెకండ్ టైం ఆన్సర్ చూడడు, ఎందుకంటే ఎగ్జామ్ లో టైం దొరకదు కదా, ఎగ్జామ్ కాదు కదా, ఇది ప్రాక్టీస్ కదా. సో ఫస్ట్ ఒక ఆన్సర్ రాసిన తర్వాత సెకండ్ టైం నువ్వే చూడు. సో తర్వాత గెట్ ఇట్ ఇవాల్యుయేటెడ్. అందుకే ఇప్పుడు చూడండి, ఇదే ఆన్సర్ మీతో షేర్ చేస్తే మీరు కూడా ఫీడ్బ్యాక్ ఇస్తారు. అంటే ఇందులో మిస్టేక్స్ ఉన్నాయి, మీరు చదివి ఉన్నారు కాబట్టి కామన్ కంటెంట్ మీకు తెలుస్తుంది, మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వగలుగుతారు. రేపు మీరు ఈ ఆన్సర్కి మీరే ఫీడ్బ్యాక్ ఇస్తే, రేపు మీరు ఈ నెగటివ్ పాయింట్స్ రేపు మీ ఆన్సర్స్ లో మీరు రిఫ్లెక్ట్ చేయరు.
సో అది ఈ వీడియో యొక్క మెయిన్ ఇంటెన్షన్. అందుకే చిన్న పాయింట్, ఆన్సర్ రైటింగ్ అనేది ఇట్స్ అ జర్నీ, ఇట్స్ అన్ ఆర్ట్. సో మెల్లిమెల్లిగా వస్తుంది. మీరు ఓన్లీ కన్సిస్టెన్సీ, డైలీ 15 minutes ఒక ఆన్సర్కి కేటాయించండి. నేను ప్రొవైడ్ చేయబోయే మెంటర్షిప్లో నేను ప్లాన్ చేస్తుంది ఏంటంటే 30 days 30 ఆన్సర్స్, సబ్జెక్ట్ వైజ్ కాదు, జనరల్ ఆన్సర్స్. సో కరెంట్ అఫైర్స్ లో రావడం, అది ఎస్ఎన్టీకి సంబంధించి, జాగ్రఫీకి సంబంధించి, పాలిటీకి సంబంధించి, ఇట్లా అన్నిటికీ, గవర్నెన్స్ కి సంబంధించి 30 days 30 ఆన్సర్. డైలీ 1 ఆన్సర్ మీకు ఇవాల్యుయేట్ చేయడం జరుగుతుంది. ఎక్కువ మందిని తీసుకొని అంటే నేను బర్డెన్ చేసుకోదలుచుకోలేదు. నేను ఒక ఫ్యాకల్టీ టీమ్ ని రెడీ చేసుకుంటున్నాను. డైలీ ఒక 10 to 15 minutes మీ ఆన్సర్ పైన ఆ కన్సర్న్ ఫ్యాకల్టీ తీసుకుంటారు. సో నేను మంత్లీ చొప్పున ఈ మెంటర్షిప్ ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. చూద్దాం ఎలా అవుతుందో లేదో. మీ ఇన్పుట్స్ అన్ని తీసుకుంటాను, దాన్ని ఈ మెంటర్షిప్ లో ఇంక్లూడ్ చేస్తాను. కొంచెం వీడియో లాగ్ అయి ఉంటుంది, నచ్చకపోయినా, ఎందుకంటే మీకు ప్రతి పాయింట్ మళ్ళీ చెప్పాలని చెప్పింది మళ్ళీ స్ట్రెస్ చేశాను. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఎవరైతే ఫస్ట్ టైం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నారో, అంటే విజిట్ అయ్యారో, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి ఆఫ్లైన్ క్లాసెస్, ఆన్లైన్ క్లాసెస్ రోహిత్స్ అనాలిసిస్ అప్లికేషన్లో ఉన్నాయని. థ్యాంక్ యూ.